హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వింటర్ సీజన్‌లో మనం ఫిషెస్‌ని ఎలా కేర్ చేసుకోవాలనైతే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారనమాట. ఈ వీడియోలో క్లారిటీగా వింటర్ సీజన్‌లో ఫిషెస్‌ని ఎలా కేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫిషెస్ని వింటర్ సీజన్లో కాపాడుకోవాలంటే మెయిన్లీ ఫిషెస్ యొక్క టబ్స్ మీద ఏదైనా క్లాత్ కానీ లేదా చేపలు లాంటివి కానీ కట్టుకోవాలన్నమాట. ఫిషెస్ వాటర్ ఎప్పుడు కూల్ ఎక్కకుండా ఏం చేయాలంటే టబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం థిక్గా ఉండాలి. లేదు అంటే మీరు బ్లాక్ టబ్స్లో వేసుకుంటే అవి చల్లగా అయిపోతాయి. యాక్చువల్లీ నేను కొన్ని బ్లాక్ టబ్స్ అయితే ఫస్ట్ తీసుకొచ్చాను. ఆ తర్వాత నేను బ్లాక్ టబ్స్ని అవాయిడ్ చేసేసాను. అవేంటంటే చాలా పల్చగా ఉండడం వల్ల త్వరగా కూల్గా ఎక్కిపోతున్నాయి అన్నమాట. అదేవిధంగా మన ఫిషెస్ టబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ సర్ఫేస్కి అంటుకొని పెట్టి ఉంచకూడదు అనమాట. ఏదైనా ఒక స్టాండ్ ఏదైనా పెట్టి దాని మీద అయితే పెట్టాలి. లేదా ఇటుక బెడ్లు కానీ ఏమైనా కింద పెట్టేసి కొంచెం హైట్లో పెడితే కూలింగ్ అనేది టబ్కి రాదు. భూమి మీద ఉన్న కూలింగ్ ఏదైతే ఉందో అది వాటర్లోకి షిఫ్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కొన్ని టబ్స్ అయితే నేను కిందే పెట్టేశాను. బట్ మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఇలా నేను దోమతెర ఒకటి మీదనైతే కప్పుకున్నాను అనమాట. ఇదేం చేస్తుందంటే ఆ సమ్మర్ సీజన్ వింటర్ సీజన్లో మీద చలిని అయితే లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. ప్రెజెంట్ మనం బ్రీడ్ చేస్తున్న ఫిషెస్లో రెడ్ ప్లాటీ ఒకటి. రెడ్ ప్లాటీని కూడా బ్రీడ్ అయితే చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏవేవి బ్రీడ్ చేస్తానో ఏంటి అనేది కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా ఫర్దర్గా మంచి మంచి బ్రీడ్స్ని తెచ్చి బ్రీడ్ చేసి నేనైతే సేల్ అయితే చేస్తానన్నమాట. అండ్ ఇందులో 2 దోమతెరలు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ టబ్ అనేది ఎక్కువ కూలింగ్ ఎక్కిపోతుంది. అండ్ ఇందులో జెడ్ బ్లాక్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వీటిని కేర్ చేయాలంటే కొంచెం చలి అనేది లోపలికి వెళ్లకుండా రావాలి కాబట్టి ముందు ఒక దోమతెర అనేది ఇలా చుట్టేసి పెట్టేశాను. అండ్ ప్లాంట్స్ వల్ల ఏంటి యూజ్ అంటే ఈ వింటర్ సీజన్లో చలిని అయితే ఆపుతాయి అనమాట. అండ్ చాలా వరకు వాటర్ టెంపరేచర్ కూల్ అవ్వకుండా ఉంచుతాయి. అండ్ అమోనియా కూడా తీసుకుంటాయి. అందుకే మనకి లైవ్ న్యాచురల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనం నీట్గా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే టబ్ అనేది నీట్గా ఉంటుంది. నేనైతే 5 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని ఈ టబ్స్లో అయితే ప్లేస్ చేశాను. ఈ టబ్స్లోని ఏంటంటే మెయిన్లీ ఫాక్స్ స్టైల్ అయితే ప్లేస్ చేశాను ఎక్కువగా. అండ్ ఇదిగోండి పేరెంట్ ఫిషెస్ అనమాట. అడల్ట్ సైజెస్ మనకి జెడ్ బ్లాక్ అయితే ఉన్నాయి. ఇవైతే ప్రజెంట్ సేల్కి అయితే కాదు కానీ లక్కీ డ్రా అనేది చెప్పాను కదా. ఆ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ అయితే కాంటాక్ట్ అవ్వండి. లక్కీ డ్రాలోనైతే ఈ అడల్ట్స్ని అయితే మేము ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా గడ్డలో వేసిన స్నేల్స్ ఉన్నాయి. ఇవైతే నేను ఏదో ఒక రోజు రిమూవ్ చేయాలి. ఇవి ఎలా వచ్చేసాయంటే ఈ ప్లాంట్స్తో పాటు వచ్చేసాయి అనమాట. మనకి ఇక్కడ ప్లాంట్స్ అయితే 5 వెరైటీస్ అయితే మనం పెంచుతున్నాము. నార్మల్గా న్యాచురల్గా ఉంటుందని చెప్పి ఇందులో వేసాము. అదేవిధంగా సేలింగ్ పర్పస్లో కూడా మనమైతే ఇవి సేల్ చేస్తున్నాము. మెయిన్లీ గప్పీ గ్రాస్ అండ్ ఫాక్స్ స్టైల్ అయితే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ వాటర్ మీద ఫ్రాగ్ బిట్ సల్వరీనా ప్లాంట్ అయితే ఎక్కువగా గ్రో అయితే లేదు కానీ నార్మల్గా ఫాక్స్ స్టైల్ గప్పీ గ్రాస్ బాగా గ్రోత్ వస్తుంది అనమాట. ఇందులో మనకి ప్లాటీ ఫిషెస్ అయితే ఉన్నాయి, రెడ్ ప్లాటీ. అండ్ ఇప్పుడు బేబీ అయితే ఇందులో వేసేసాను కదా. అలా మనం ప్లాటీ ఫిషెస్ని బ్రీడ్ చేస్తున్నాము. అండ్ ఏమేమి బ్రీడ్ చేస్తున్నా అనేది మీకైతే ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ ఇది ఫిమేల్ అనమాట. మంచి ఫుల్ లోడెడ్తో ఉంది. ఖచ్చితంగా మనకి ఇవి పిల్లలైతే పెడుతుంది అనమాట. మెయిన్లీ ఎక్కువగా బ్రీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ ఎక్కువ బ్రీడ్స్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంటే ప్లాటీస్లో కొన్ని వెరైటీసు, అండ్ మోలీస్లో కొన్ని వెరైటీసు, గప్పీస్లో కొన్ని వెరైటీసు, అండ్ బీటా ఫిషెస్, ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను బ్రీడ్స్ని తెచ్చి వాటిని బ్రీడ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ బంబుల్ బీ ప్లాంటీ అయితే ఇందులో బ్రీడ్ చేస్తున్నాడు. ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క వెరైటీ అయితే వేస్తున్నారు అనమాట. అండ్ ఎక్కువగా ప్రొడ్యూసింగ్ అయితే చేయట్లేదు. అంటే నార్మల్గా ఒక టబ్లో కొంచెం బేబీస్ అయినాక వేరే టబ్లో షిఫ్ట్ చేసి కొంచెంగా పెంచుతున్నాడు ప్రొడక్షన్ని. అంతేగాని మనం లాట్స్ ఆఫ్ బేబీస్ని తీసుకొచ్చి అలా అయితే లేదు. ఒక 5 పేర్స్ని తెచ్చి ఇందులోనైతే వదలం. ఇందులో అయితే పిల్లలైతే పెడుతుంది. ఇవి కొంచెం మనం అలా డెవలప్ చేసుకొని కొంచెం నెమ్మదిగానే ఫామ్ని డెవలప్ చేస్తున్నాడు. అండ్ చిన్న ఫామ్ కానీ ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, కొంచెం ఎక్కువ బ్రీడ్స్ మన దగ్గర దొరకాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఇదైతే మొయినా అనమాట. మొయినా నాకు ఈ వింటర్ సీజన్లో చాలా టార్చర్ చూపిస్తుంది. అస్సలు గ్రోత్ అయితే లేదు. అలా పెరగట్లేదు అనమాట. ఎంత కష్టపడినా అసలు అంతగా పెరగట్లేదు. మొయినా అయితే కొంచెం కొరతనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ మనకి గప్పీ గ్రాస్ ఫుల్గా వేసేసి ఇందులో ఏం చేశానంటే బేబీస్ ఏవైతే జెడ్ బ్లాక్ బేబీస్ ఉంటాయో ఆ బేబీస్ని ఇందులో గ్రూమింగ్ చేసి కొంచెం సైజ్ వచ్చినాక వాటిని ఏం చేస్తున్నానంటే వేరే ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట.
ఎందుకు అలా అంటే కొంచెం గ్రోత్ వచ్చాక మనం వేరే టబ్ పెడితే బాగుంటుంది. టబ్స్ కూడా కొంచెం వాంటింగ్లో ఉన్నాయి కాబట్టి, సో ఎక్కువ టబ్స్ అయితే లేవు కాబట్టి, సో ఒకే టబ్లో కొంచెం బేబీస్ అన్నిటిని ఒక దగ్గర ఉంచి కొంచెం గ్రోత్ వచ్చినాక వాటిని టబ్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఎలా అంటే ఇక్కడ మనకి స్నో వైట్ బేబీస్ కూడా కొంచెం గ్రోత్ వచ్చాయి, అవి వేరే టబ్ అయితే దానికి రెడీ చేసేసి అందులో వేసేస్తాను అనమాట. అండ్ జెడ్ బ్లాక్ ఎక్కువగా మన దగ్గర బ్రీడ్ అయ్యాయి. సో ఎందుకంటే అవి ఫీమేల్స్ దగ్గర దగ్గర 5 to 6 ఫీమేల్స్ ఉన్నాయి, అందుకు ఎక్కువ బేబీస్ పెట్టడం జరిగిందనమాట. మిగిలినవన్నీ ఏంటంటే వచ్చిన వెంటనే నా దగ్గర సేల్ అయిపోయి బ్రీడింగ్ పర్పస్లో నేను తీసుకురాలేదు. అలా అని మీరు ఎన్ని రకాల గప్పీస్ సేల్ చేస్తారో అని అయితే చాలామంది అడిగారు కదా. నేనైతే ఇంచుమించుగా ఒక 20 to 30 వెరైటీస్ అయితే సేల్ చేస్తాను. కాకపోతే నా దగ్గర ఉండేవితో పాటు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తామన్నమాట. మనం తెప్పిస్తాము కేరళ నుండి, చెన్నై నుండి, అండ్ కోల్కతా నుండి, అండ్ బెంగళూరు నుండి అన్ని రకాల బ్రీడ్స్ని తెచ్చి మనం ఇక్కడ నుండి మనం పంపిస్తాం. కేరళ నుండి ఎక్కువగా అయితే తీసుకొచ్చి నేను అవి కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంటాను. సో ఎక్కువగా అయితే సో మీరు కూడా మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ ఇక్కడ నుండి నేనైతే మీకు పంపించడానికి ట్రై చేస్తాను. మేమైతే దగ్గర దగ్గర 100 pairs అండ్ 50 pairs అలా అయితే తీసుకొచ్చి మేమైతే సేల్ చేస్తూ ఉంటాం అన్నమాట. మేము ఒక 5 pairs 6 pairs ఉంచేసి మళ్ళీ బ్రీడ్ చేస్తుంటాం వాటిని. సో అలా మీరు కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేనైతే మీకు సెండ్ చేస్తాను. అండ్ ఓన్లీ మన దగ్గర ప్రజెంట్ నా ఓన్ బ్రీడ్ వచ్చి రెడ్ ప్లాటీస్, బంబల్ బీ ప్లాటీస్ మనమైతే ఇప్పుడు బ్రీడ్ చేస్తున్నాం. అండ్ జెడ్ బ్లాక్ బ్రీడ్ చేస్తున్నాము, స్నో వైట్ అండ్ అదేవిధంగా టైగర్ గప్పీస్ బ్రీడ్ చేస్తున్నాము. ఇంకా బ్యాచ్ రెడీ కాలేదు, జెడ్ బ్లాక్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయింది. సెమీ అడల్ట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మిగిలినవి ఏవైతే మిగిలిన డమ్మోయర్స్ అవ్వచ్చు, ప్లాటినం డమ్మోయర్స్, రెడ్ చిల్లీ డమ్మోయర్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తాం, కానీ ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. మీకు కావాలంటే తెప్పించి మేమైతే సేల్ చేస్తాము. కాకపోతే మినిమం 5 pairs అయితే తీసుకోవాలి. సో వింటర్ సీజన్లో మనం కేర్ చేయాల్సింది మెయిన్ టబ్స్ యొక్క మందం అనమాట. అది ఎంత పలచగా ఉంటే అంత త్వరగా కూల్ ఎక్కిపోతుంది, అది చూసుకోండి. అండ్ వాటర్ కూల్ ఎక్కిపోయినా ఉంటున్నాయంటే ఇవి కొంచెం స్ట్రాంగ్ ఫిషెస్ అయి ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం హెల్దీగా ఉన్న ఫిషెస్ మాత్రమే సర్వే అవ్వగలవు. అండ్ మాలాంటి బ్రీడర్స్ ఆల్రెడీ వీటిని అన్ని కండిషన్స్కి అలవాటు చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఈజీగా బతికేస్తాయి అన్నమాట. అండ్ మీరు షాప్స్లో అవ్వచ్చు, బయట ఎక్కడైనా తీసుకొచ్చినా అవి కండిషన్ అవ్వవు కాబట్టి త్వరగా చనిపోతాయి. మేమేంటంటే ఈ వెదర్ కండిషన్స్కి అలవాటు చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర కోల్డ్ చాలా తక్కువే ఉంటుంది. అంటే నేను గర్వంగా చెప్పగలను, ఎందుకనంటే మా ఏరియాలో ఉన్నంత చలి ఎక్కడ ఉండదు. బికాజ్ ఎందుకంటే మాది ఏజెన్సీ ఏరియా అనమాట, కొండల ఏరియా, బీభత్సమైన చలి అనమాట. ఐస్ గడ్డలాగా అంత చలి అయితే ఉంటుంది అన్నమాట. కూలింగ్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయినా ఇందులో కూడా ఫిషెస్ ఈజీగా సర్వైవ్ అయిపోతున్నాయంటే ఇవి స్ట్రాంగ్గా బిల్డ్ చేసాం, అంటే స్ట్రాంగ్గా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దీనిని బ్రీడ్ చేయడం జరిగింది. సో మీకు ఎటువంటి కండిషన్లు అయితే బతికేస్తాయి. సిద్ధంపేట అని ఒకసారి గూగుల్లో కొట్టండి, మొత్తం ఏజెన్సీ ఏరియా అనమాట. ఆ ఏరియాలో పెంచుతున్నామని అంటే మీకు ఖచ్చితంగా నార్మల్గా మీ నార్మల్ ఏరియాస్లో ఈజీగా బతికేస్తాయి. ఏజెన్సీ ఏరియాస్లో బతికేసిన ఈజీ ఫిషెస్ అయితే, హార్డ్గా బతికేసే ఫిషెస్ అయితే ఇవన్నమాట. సో మనమైతే జెడ్ బ్లాక్ని మాత్రం హార్డ్గా పెంచాము. జెడ్ బ్లాక్ మెయిన్ బ్రీడ్ అనమాట మనకి ఇప్పుడు ప్రజెంట్. దీన్నే కాదు ఇంకా త్వరలోనే ఒక 30 వెరైటీస్ ఆఫ్ గప్పీస్ని అయితే తీసుకొచ్చి బ్రీడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా మంచి డెవలప్మెంట్ కూడా ఫిష్ ఫామ్ని అయితే చేస్తామన్నమాట. అండ్ ప్రజెంట్ ఇది చిన్న ఫామ్ కాబట్టి ఎలానో ఒకలాగా రెడీ అవుతుంది. ప్రజెంట్ కొంచెం గ్రోత్ వచ్చినాక నేనైతే అన్ని సేల్ అయితే చేస్తానమాట. వింటర్ సీజన్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి, మీద ఏదైనా టర్బులెన్స్ షీట్ కానీ లేదా ఒక దోమతెర కానీ లేదా చేపలు కానీ ఇలా అయితే వేసేసి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది మనం కొంచెం హైట్లో పెట్టుకోవాలన్నమాట. డౌన్ భూమికి అందించడం వల్ల వాటి యొక్క కూల్నెస్ అనేది మీదకి వచ్చేస్తుంది. అండ్ ఫిష్ ఫుడ్ అంటారా, మొయినా అనేది ఇక్కడ సరిపోలేదు కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ మనకి నార్మల్ ఫుడ్ ఉండదు కదా, ఆ ఫుడ్ని క్రష్ చేసి బేబీస్కి అయితే వేస్తున్నాడు. అదేవిధంగా నార్మల్గా మన ఫిషెస్కి కూడా ఈ ఫుడ్డే నేను ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ మీరు ఏది వేయాలంటే ఆప్టిమమ్ 3-in-1 అనేది యూజ్ చేయండి మొయినా లేకపోతే. అండ్ మంచి బెస్ట్ ఫుడ్స్ని కూడా నేను సజెస్ట్ చేస్తాను, అండ్ అవి కూడా తెప్పించి మీకు సేల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రిన్స్ వీన్ అవ్వచ్చు, స్ప్రెలరినా, అండ్ అదేవిధంగా ఆర్టిమియా ఫ్లేక్స్, అండ్ ఫ్లేక్స్ వెరైటీస్ అయితే చాలా రకాలు ఉంటాయి. బ్లడ్ వావ్ ఫ్లేక్స్, స్ప్రెలినా ఫ్లేక్స్,
అండ్ ఇవి కూడా ఆర్టీమియా ఫ్లేక్స్ ఇవి కూడా అయితే తీసుకొచ్చడానికి ట్రై చేస్తాను. అవి కూడా సేల్ చేయడానికి ట్రై చేస్తాను. మెల్లిగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ బేబీస్ని పౌడర్ చేసి వేయడం వల్ల అవి ఫీడ్ని తీసుకోగలవు. సో పెద్ద పెద్ద ప్యాలెట్స్ ఉండడం వల్ల అవి అయితే తీసుకోవన్నమాట. చిన్న బేబీస్ కాబట్టి, అంటే 1 day 2 days బేబీస్ కాబట్టి ఇవి. సో మనం గ్రోత్ తెచ్చుకోవాలి. వన్స్ ఒక 10 days అలా గ్రోత్ వచ్చినాక మొయినా ఫీడ్ చేస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. లైవ్ ఫుడ్ లేకపోతే బేబీస్ గ్రోత్ అనేది చాలా కష్టం అండ్ లేట్ ఉంటుంది అనమాట. 1 or 2 months లేట్గా ఉంటుంది. అదే మీరు మొయినా లైవ్ ఫుడ్ కానీ పెట్టగలిస్తే త్వరగా పెరుగుతాయి అండ్ హెల్తీగా ఉంటాయి కూడా ఫిషెస్. ఎక్కువ మంది మొయినా కల్చర్ని డెవలప్ చేయలేరు, అంటే అందరికీ అవైలబుల్ ఉండదు. ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేయండి. దానివల్ల చాలా అడ్వాంటేజే ఉంది. మొయినా అవ్వచ్చు, దాఫియా అవ్వచ్చు. మొయినా అనేది ఈజీగా సర్వైవ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది మొయినా ప్రిఫర్ చేస్తారు. మనం కూడా మొయినానే ఫీడ్ చేస్తున్నాము. ఎప్పుడైతే చాలట్లేదో అప్పుడు డ్రై ఫుడ్ కూడా యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో అప్పుడప్పుడు రాదు కదా, ఒక్కొక్కసారి హెవీగా వచ్చేస్తుంది, అప్పుడు మనం డ్రై ఫుడ్ వేయక్కర్లేదు. బట్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో అప్పుడు మనం ఈ ఫుడ్ వేసుకోవచ్చు అంట. వింటర్ సీజన్లో మాత్రం మీరు కేర్ అనేది చాలా ఎక్కువగానే చేయాలి. అండ్ అవుట్డోర్ ఫార్మ్స్కి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. రోజు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మార్నింగ్ సరికి వచ్చి ఫిషెస్ ఏమైనా చనిపోయా, లేదంటే ఫిషెస్ బేబీస్ పెట్టాయా, బేబీస్ని సపరేట్ చేయడము అండ్ ఫుడ్స్ వేయడము, అడుగునున్న చెత్తనంతటిని తీయడము, అమోనియా ఫామ్ అవ్వకుండా చూసుకోవడము అండ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా ప్లేస్ చేయడము, అంటే బేబీస్ హైడ్ అవ్వడం కోసం ప్లాంట్స్ని ప్లేస్ చేయడము. ఇలా హాబీ అనేది మనం కంటిన్యూ చేయాలి. అలా 1-2 రోజులు చేసి వదిలేయడం కాదు. దీన్ని కంటిన్యూస్గా చేసినప్పుడు మాత్రమే మన ఫిషెస్ని కేర్ చేసుకోగలం. వాటర్ చేంజెస్ అవ్వచ్చు, ఇవన్నీ మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. డైలీ ఒక 1 hour అయినా వీటికి కేటాయించినప్పుడు మాత్రమే ఫిషెస్ మనం ఏదైతే మనం బ్రీడ్ చేస్తామో అవి సక్సెస్ఫుల్గా హ్యాపీగా బతుకుతాయి అన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు. బాయ్ గైస్.